కాలువలు అవే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఈ 5 సంవత్సరాల పాటు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కాలువలు కానీ రోడ్లు కానీ ఎటువంటివి వేయలేదు, ఎటువంటి డెవలప్మెంటు లేదు. కాబట్టి మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం, ఉమ్మడి అభ్యర్థి తరఫున మీరు నిజంగా మీకు న్యాయం జరిగింది, కేవలం బటన్ నొక్కుడు అని ఒకటితో అనుకోకుండా మీకు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో కాలువలు, రోడ్లు, అలాగే మీకు గ్యాస్ ఛార్జీలు పెంచడం అయితేనేమి, పెట్రోలు డీజిల్ పెంచడం అయితేనేమి, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితేనేమి, బస్సు ఛార్జీలు పెంచడం అయితేనేమి, ఇవన్నీ పెంచుతూ కేవలం బటన్ నొక్కి 5,000 10,000కు ఆశపడి మీరు ఓటు వేయద్దండి. ఇవన్నీ దానికి అదనంగా మీకు 5-10,000 అయితే 50,000 వసూలు చేస్తున్నాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉమ్మడి అభ్యర్థి కందికుంట ప్రసాద్ అన్న గారి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ప్రజలను మేము కోరుతా ఉన్నాం, ఓటర్లను కూడా మేము కోరుతా ఉన్నాం. దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి కదిరి నియోజకవర్గం కందికుంట అడ్డా అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఏదైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నాడో కందికుంట ప్రసాద్ అన్నగారు గ్యారంటీ అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి తెలియజేస్తున్నాం.